गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्तववासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की, पार्वती पते हर हर महादेव। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం. ఈ ప్రబోధ సుధాకరంలో విభక్తి ప్రకరణం. భక్తి రెండు విధాలు, దాని యొక్క ప్రకరణం అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడు అడుగుతాడు మొట్టమొదటి భక్తులు ఏమని అడుగుతారు? ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పరిభాసతే ఏచాప్యక్షరం అవ్యక్తం తేషాంకే క్రోధవిత్. ఇదందరికీ కంఠస్థమే. కంఠస్థిత కంఠస్థం, వక్షే స్థిత వక్షస్థం, ఇదేమిటి అన్నమాట. నేత్రే స్థిత నేత్రస్థం. అందులో ఎక్కడ ఉండాలి? ఇది మనకి కంఠంలో ఉండాలి. అది అనమాట. ఆ తర్వాత లోన దిగుతాడు అనమాట. ముందు కంఠంలో పెడితే అందుచేత ఇందులో ఆయన అడిగిన సాత్కర్త ఏమిటి? సాకార భక్తి శ్రేష్టమా, నిరాకార భక్తి శ్రేష్టమా? ఇది అనమాట సారం. అక్కడికి అందరికీ తెలిసిన సారమే అది.
అందుకే ద్వేరూపే వాసుదేవస్య చరం అచరం ఏవచ్చ. వాసుదేవుడికి ఎన్ని రూపాలు? 2 రూపాలు. ఒకటి చర రూపం, ఇంకోటి అచర రూపం. అర్థమైంది కదా. చరం సాధువునా, చరవంతా నడిచినటువంటి వాడు. అందులో అచరం ప్రతిమాదిషు, అచరం పెట్టి కదలకుంటూ ఉన్నది ప్రతిమ. ఇది అన్నమాట. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా భక్తి అన్నటువంటిది మొదటి నుంచి వస్తుంది. అది అందుకే మరి సగుణ బ్రహ్మ హీనస్య మహి నిర్గుణ వేదనం అన్నారు. నందిదర్శిని హీనస్య యథా శివదర్శనం. అర్థమైంది కదా. ఎందుకంటే అందుకే కొన్ని దగ్గర ఉదాహరణ ఇచ్చారు భాష్యంలో కూడా. అక్కడక్కడ ఆదో సగుణమాశ్రిత్య, మొట్టమొదటి ఏమిటయ్యా? సగుణ బ్రహ్మని ఆశ్రయం. అది అందులో దాన్ని ఎవరో కోటికొక్కలు ఉంటారు, దాన్ని ఆశ్రయించుకుంట పూర్వజన్మ సుకృతి విశేషం చేత కానీ తగిన వాళ్ళందరూ ఆ సగుణ బ్రహ్మని ఇచ్చే ఇదా నిర్గుణ బ్రహ్మ ఉపాసనలో మనం దిగినా మొట్టమొదటి ఎక్కడున్నాం? అక్కడనే ఉన్నాం. అర్థమైంది కదా. అందుచేత పూర్వజన్మ పురాతన పుణ్య విశేషం అభవాయులే భవతి ధీమతాం అంటారా? జ్ఞాని అన్నారా? అప్పుడు జిజ్ఞాసార్థార్థి జ్ఞానిక అక్కడ భక్తిని 4 విధాలు భక్తులుగా పెడుతున్నారు. నన్ను ఆరాధించేవాళ్ళు. అర్థమైంది కదా. అది చేత అందుకే ఉపన్యాసం చెప్పినప్పుడు వాళ్ళు బాగా అర్థం చేసుకోకపోతే ప్రజలు బుర్రను పాడు చేస్తారు. అర్థమైంది కదా. ఈయనకు అర్థం కాదు, వాళ్ళని అర్థం విజయం చేస్తున్నారు. అర్థమైందా? ఏదో 4 మొక్కలు వచ్చేసరికల్లా అది వద్దులే, ఇది వద్దులే, ఏదొద్దు నీ నోటికి ఇష్టపడకపోతే అందరికి ఇష్టపడవా? షుగర్ జబ్బు ఉన్నవాడు తీపి ఇష్టపడదు. తగ్గేడు కల్లా తీపి మానేమంటే ఎవడు మానేస్తారండి ఈ లోపల? మానేస్తారా? బీపీ ఉన్నవాడు గుప్పు తినకూడదు. తగ్గేడు గుప్పు తగ్గించుకుంటే ఎలా దొరుకుతుంది? తినాలా? అది అందుకే నభుద్ధి భోజనం జనవే అజ్ఞానం కర్మ సంజ్ఞానం అన్నాడు. ఆ భగవద్గీత చదువుతారే కానీ భగవద్గీత వాల్మీకి శ్లోకం చదవాలి. ఉపన్యాసంలో వాల్మీకి శ్లోకం ఇచ్చాడు భగవంతుడు. నీ ఇష్టం చెప్పకో. అర్థమైంది కదా. భజన చేస్తున్నారు వాళ్ళు, దీనికి వెళ్తే వాడు భజన అపో అని అంటాడు. వాడు మంచి భజన వాడు చెప్తారు విగ్రహాలనే చేయకో. వాడు చేసేదేవి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడ ఊడిపడ్డా? ఇలాంటి వాళ్ళందరికీ చెప్పు దెబ్బలు తగలని ఆయన అద్వైత వేదాంత అయినా సరే అద్వైత కదా అన్నీ చెబుతున్నాడు. ఆయన దగ్గర నేర్చుకునేది ఆయన నేర్చుకోడు. ఇళ్ళని జోడిస్తాడు. జోడించుద్దాం లేదు. దానికి విరుద్ధంగా ఎవరెవరు ఏ స్థితికి రావాలి అన్నటువంటిది మనం చూసుకోవాలి. కొంతమంది అంతా అద్వైతమైంది, అద్వైతం ఇదేంటి చెప్పాలి? ఆయన శివానందం ఎందుకు చెప్పాలి? సౌందర్యం ఎందుకు చెప్పాలి? మరి ఇవాళ సౌందర్య హరిస్తోత్రం మీరు అది చదవమని చెప్పడం లోకానికి ఎవరు చెప్పాడు? అదంతా అది మహాత్ముల యొక్క దివ్యశక్తి ఏ రోజుకు ఓ రోజు ప్రచురించిపోతూనే ఉంటాయి. ఓ రోజు స్థానం పొందినటువంటి విగ్రహం ఆనాడు చిలుకూరు బాలాజీకి పోయేవారు ఎవరు గారు చెప్పండి? అక్కడికి వెళ్తాను మీకు ఖాళీ ఇప్పుడా? మొట్టమొదటి అయోధ్యకి ఇప్పుడు అయోధ్యకి ఎంత తేడా వచ్చింది. అలాగే ఇది మనకు ఎంతమంది పోయేవాళ్ళం ఇక్కడ నరసింహస్వామి వాటికి ఇప్పుడు అంత వెళ్ళదండి వస్తుంటుంది వాళ్ళ ఉంటారు. అందుకని ఏమిటి అంటే ఇందుకు నేను చెప్పడం అంటే ఇప్పుడు మొక్కలు వస్తారు. అద్వైతం ఉండు కానీ అది ఇది అన్ని ఇది ముఖ్యం అది ముఖ్యం కాదని భావము పెట్టుకోవద్దు. అందరూ ఆ స్థితికే వస్తారు. ఒకరోజు పాలు తాగలేదే, ఈరోజు అన్నం తింటూ ఉన్నారు. పాలు తాగకుండా అన్నం తిని అర్థం పెట్టండి. ఎవరినైనా అన్నం తిని గారు పాలు తాగడం మానేస్తున్నారా? అదండి ఆనాడు పాలు తిన్నాడు, ఈరోజు అన్నం తింటుంటే అన్నం తింటే రోజు పాలు తాగడం మానేస్తుంది చెప్పండి. అదే పాలు తాగుతున్నాడు, ఆనందం తింటున్నాడు. అందుచేత పెద్దవాళ్ళ శ్రేష్ఠులు అడిగారు ఆయన. అందుకని ఇది కూడా కాస్త
ద్విధ భక్తి ప్రకరణం. భక్తి ప్రకరణం ఎలా ఉంటుంది? రెండు విధాలుగా ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇంతకుముందు మనకి ఏం చెప్పారు? అక్కడ మొట్టమొదట మూడు చెప్పారు. ఒకటి వైరాగ్యం, రెండు ప్రబోధ, ఆత్మ ప్రబోధ, మూడు భక్తి. అది మూడు ప్రకరణాలుగా విభజించాడు. కనీసం ఈ మూడు అంగాలైనా పెట్టుకుంటే మోక్షాన్ని పొందుతారని శంకరాచార్యుల వారు చక్కగా చెప్పారు. మొట్టమొదట ఇందులో మనకి మొదట చెప్పారు. ఉన్నాయి అనేక రకరకాలు ఉన్నాయి. చాలా వదిలిపెట్టవలసిన గుణాలు ఉన్నాయి, స్వీకరించిన గుణాలు ఉన్నాయి. కానీ ఈ మూడింటిని ఒకటి వైరాగ్య ప్రకరణం ఇచ్చారు, రెండో ఏమి ఇచ్చారు? ఆత్మబోధ ప్రకరణం ఇచ్చారు. ఇప్పుడే ప్రకరణం ఇది భక్తి ప్రకరణం. అందుచేత వైరాగ్య ప్రకరణము జరిగిపోయింది, మనకి బోధ ప్రకరణము జరిగిపోయింది. ఇప్పుడేమిటి? భక్తి. ఈ మూడింటి వల్ల మానవుడు జీవన్ముక్తుడు అవుతున్నాడు. అది అన్నమాట. ఇది ఎప్పుడుటువంటిది? నీవు జీవన్ముక్తుడై కైవల్యాన్ని పొందాలి అంటే ఈ మూడింటిని ఆశ్రయించవలసినదే అన్నటువంటి విషయాన్ని చక్కగా భక్తి స్వరూప విశేషాలు ఇవి ఇంకొక 4 ప్రకరణాల్లో ఉంటుందన్నమాట. ఇంతవరకు ఎన్ని ఉన్నాయి? 15 ప్రకరణాలు అయిపోయినాయా? ఇది 16. అది 16, 17, 18, 19 ప్రకరణాలు ఉంటుంది. ఇది అందుచేత ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి 4 ప్రకరణాల్లో ఇది వస్తుంది అన్నమాట భక్తి. అందుకే లాస్ట్ పెట్టారు. అందుచేత అటువంటిది ఈ 4 ప్రకరణాలు వర్లింపదలిచి సగుణ భక్తి, నిర్గుణ భక్తి, ఈ 2 స్వరూపాల్లో మొట్టమొదట సగుణమైనటువంటి హరిభక్తిని చక్కగా చెప్తున్నారు. ఇది భక్తి ఉపోద్ఘాతం. మళ్ళీ ఉపోద్ఘాతం బంగాళాఖాతంలో కొడకూడదు. అందుచేత చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రకారంగా 108వ శ్లోకం 166. 166. చిత్తే సత్వోత్పత్తౌ తదివ బోధోదయో భవతి తస్మీవాం సస్థిరః శాదతి చిత్తం శుద్ధిముపయాతి. చిత్తే సత్వోత్పత్తౌ తదివ బోధోదయో భవతి తర్హి సస్థిరస్యాద్యది చిత్తం శుద్ధిముపాయతి. అది చెప్తున్నారు ఇప్పుడు. చిత్తే సత్వోత్పత్తౌ సచిత్వ బోధ బోధ ఉదయ ఉదయ భవతి తర్హి స్థిరస్య చిత్తం శుద్ధి ఉపయాతి. మొట్టమొదటి ఏమిటి భక్తుల్లో మనకి? మొదట భక్తి. ఏం భక్తి? సాకార భక్తి. ఏ భక్తికైనా మొట్టమొదటి ఏమి ఉండాలి అంటే, జీవితం వేసిన మొట్టమొదటి భూమి సదువు చేయాలి. ఏమి సదువు చేయకుండా పరిస్తే అది ఏ వేసినా రాయి వేసినా పండదు, సరిగా దాంట్లో బంగారు విత్తనాలు వేసినా పండవు. బంగారు అయితే మంచి క్లాస్ విత్తనాలు అదే కదా. బంగారు పండుగ గొడవ ఇల్లు బంగారమే, పెళ్లి బంగారము, వివాహ బంగారము, పిల్లర్స్ పండగే కదా. సరే, మొత్తం మీద చిత్తే మొట్టమొదట అంతఃకరణం. అంతఃకరణం చిత్తమంటే ఏమిటి? అంతఃకరణం. అంతఃకరణం పైన ఉంటుంది, లోపల ఉంటుంది. మరి ఏం చెప్పాలి? లోపల ఉంటుంది చెప్పాలా అంటారు. వస్తే ఎవరైనా అంతఃకరణము బయట ఉంటుందా లోపల ఉంటుందా అంటే కాసేపు పుస్తకం చూసుకొని చెప్తాను అనకూడదు. దాని పేరే అంతః, అందులోనే ఉందన్నమాట.
అంత ఇది లోపల. తరంగం అంటే ఏమిటి? సాధన. అది పనిముట్టు. సాధన అంటే పనిముట్టు. లోపల పనిచేసేది అది మెయిన్. లోపటే సూక్ష్మం. అది పనిచేస్తే ఇవన్నీ పనిచేస్తాయి. దాని ఏది పని, అది లోపల పని చేయకుండా ఊరుకుంది అనుకోండి, ఏ పని చెప్పినా మంచి. నాకేం చెప్పకుండా చెప్తున్నానా మాటికి? ఎందుకు చెప్తున్నా అంటాడు. ఎందుకంటే లోపల పని చేయడం వాడి లోపల స్తబ్ద అయిపోయింది. మనం చెప్తే మాట పని చెప్పానుకో, ఆగండి, అది మాట్లాడకండి, ఇప్పుడు నేను ఏమి నిరామయంలో ఉన్నానని భావన అనమాట. అర్థమైందా? అది కోపం తాపము తర్వాత సంగతి. అందుచేత చిత్తే అంతఃకరణమునందు సత్వ ఉత్పత్తి. సత్వం ఉత్పత్తి కావాలి. ఒకటి ఉత్పత్తి కావాలి అంటే ఏం చేయాలి? ఓ రెండుని మనం తీసిపారేయాలి. మంచి మొక్క ఉత్పత్తి కావాలి అంటే పక్కన పిచ్చి మొక్కల ముందు తీయాలి. ఇప్పుడు మంచి మొక్క ఉత్పత్తి కావాలంటే అవి మనం వేస్తాం, డబ్బిచ్చి కొనుక్కొని ఈ మొక్క వేస్తాం. ఆ పక్క పిచ్చి మొక్కలు ఉన్నాయా, 10 రూపాయలు ఒక నయా పైసలు కూడా మనకు పెట్టుకోనాం, కానీ చుట్టూ పుడుతూనే ఉంటాయి పనికి వాళ్ళ మొక్కలన్నీ. అర్థమైంది కదా? ఇప్పుడు వారి డబ్బిచ్చి తీయించుకోవాలి. అర్థమైందా? లేకపోతే ఉన్న మొక్క పట్టకుండా వస్తుంది, ఇది పంట రాదు. ఇంకేం చేస్తాం? అలాగనే అయా సత్వ ఉత్పత్తి. నీకు సత్వగుణ ఉత్పత్తి కావాలి అంటే చెప్తున్నా, రజస్తమ గుణాలను ఏం చేయాలి? అణిచివేయాలి. అణిచివేస్తే ఎంతసేపు ఉంటాయి? పట్టుకుని ఎంతసేపు అరిచి ఉంటాడు, ఈత పైకి వచ్చాది. అర్థమైంది కదా? ఎంతసేపు అరిచి ఉంటుందో చెప్పు. అందుకు ఇప్పుడు అరిచివేస్తే బట్ట తిట్టేప్పుడు ఎంత ఎత్తుగా ఉంటుంది, దాని మీద 4 ఎత్తు కడితే అరిసేపు ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ బట్ట ఇప్పుడు మళ్ళీ ఆరేసింటుంది, మళ్ళీ అలాగే రోజు అనిసాలి దానిక. అందుచేత ఈ సత్వం యొక్క మనకు ఉత్పత్తి కావాలి అంటే 3 గుణాలు కలిసి ఉంటాయి. కాబట్టి రజోగుణాన్ని తమో గుణాన్ని మనము ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఆ భావాలను తగ్గించుకోవడానికి ఇంకేమీ లేదు, కనబడితే తగ్గించుకోవడానికి వాటి ఉంటాయి. అది చేయించాలి. అప్పుడు ఏమైపోతుంది? సత్వగుణం మంచిగా ప్రవర్ధమానమవుతుంది అంతఃకరణములో. అప్పుడేమిటి? బోధోదయ. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానం యొక్క పుట్టుకు ప్రారంభం అవుతుంది. అంతఃకరణంలో ఏమి జ్ఞానం అనే పుత్రుడిని కనాలి. అది ఒకవేళ పుత్రులు పుడితే పర్వాలేదు, లేని పుత్రులు లేదని అనుకోవద్దు అన్నారు మలయాళ స్వాముల వారు. ఏమిటి? నీకు జ్ఞానమే వచ్చిందా అటువంటి పుత్రుడు నీకు ఇంకెక్కడి ఏ లోకం వెళ్ళినా దొరకడు. సరే పుట్టినోళ్ళకి వద్దాండ్రు, పుట్టని పుట్టకపోతే జనాభా తరిగిపోద్దా? పుట్టని. ఒకవేళ పుట్టలేదన్నారు చింతే వద్దంటారు. అర్థమైంది కదా? అది అందుకని ఇప్పుడు జ్ఞానం యొక్క పుట్టుక అది ఎలా ఉంటుందయా? అదంటే తటిత్తివా భవతి. ఆ జ్ఞానం ఎలా ఉంటుందో ఒక మెరుపు తీగలా ఉంటుంది అనమాట. అర్థమైందా? అంతా కాంతియుతంగా. ఈ విధంగా చిత్తం, ఈ మనస్సు శుద్ధిం. ఎప్పుడైతే మనకి చక్కగా సత్వగుణం బాగా అభివృద్ధి చెందుతూ ఉండదో తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమణామయం అని చెప్పాడు. ఎక్కడ మనకి? భగవద్గీతలో మూడింటిలో తత్ర సత్వం నిర్మలత్వాత్, ఇంకేమిటి? ప్రకాశకం, ఇంకేమిటి? అనామయం. ఇది కావాలి మన. అనామయం అంటే ఉపద్రవాలు లేనటువంటిది, ప్రకాశం అంటే శిస్వరూపమైన ప్రకాశంగా మనకు అంతఃకరణం ప్రకాశిస్తుంది సత్వగుణం వలన. నిర్మలత్వ, నిర్మలమైన ఆకాశం, ఏమి మేఘాలు లేకుండా ఎలా ఉంటాడో అలాగా. అప్పుడు ఏమవుతుంది మనకి? చిత్తం, ఆ మనస్సు శుద్ధిం ఉపయాతి. ఆ మనస్సు ఏమవుతుంది? చక్కగా శుద్ధాన్ని పొందుతూ ఉన్నది. అర్థమైంది కదా? అందరికీ ఏం కావాలా? బుద్ధి అనేది శుద్ధం కావాలి. అందుకే భగవంతుడు సారమైనటువంటి 5 శ్లోకాలు తీసి మధ్యలో 3 పెట్టి మొట్టమొదటి చెప్పాడు, బుద్ధ్యా విశుద్ధయా యుక్త అని చెప్పారా? లేకపోతే సాధనలు ఉన్నాయనుకో, అన్నీ మనకు కావాల్సిన పాయింట్ తీసుకుంటున్నా. శబ్దాదీని విషయాలు 3 శ్లోకాలు కాబట్టి 18వ అధ్యాయంలో
కాబట్టి బుద్ధిని ముందు శుద్ధి చేసుకోవాలి. అది మన అందరికీ కావలసింది ఏమిటి అంటే బుద్ధి శుద్ధం. అది ఉంటే కానీ ఏ పని అవ్వదు. అది చెప్తున్నారు. ఇది ఇది ఒకవేళ అది శుద్ధి పొందినట్లయితే తరిహీవా అప్పుడే ఇంకే వెనక ముందు అక్కర్లేదు. శుద్ధి అయిపోయిన 6 మాసాలకి ఏదో భక్తి ఉదయిస్తుంది కానీ జ్ఞానం ఉదయిస్తుంది కానీ మాటే లేదు. అప్పుడేనే వినగానే నీకు అది బాధపడదు. ఇంటూ ఉండాలి కదా, ఈ జన్మ అయిపోవాలి, మళ్ళీ జన్మలో నీకు బాధపడదు అంటారు కొంతమంది అజ్ఞానులు. అర్థమైంది కాదు, మళ్ళీ జన్మలో ఏం బాధపడేది. ఇంత పవిత్రమైనటువంటి అవకాశం జన్మలోనే పొదరకపోతే 24 hours వెళ్ళి అక్కడ ఇక్కడ కూలి పని చేసుకొని, అర్థమైంది కదా, సచ్చి సాయంకాలంకి వచ్చి నిద్రపోవడం కానీ ఇంకేం జ్ఞానం కలుగుతుందా? అందుకని ఎవరు మళ్ళీ జన్మకి వాయిదా అన్న మాట ఎవరికి రాకూడదు. అర్థమైంది కదా. పూర్తి అజ్ఞానికి మాట వస్తుంది, అదా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి. జ్ఞాని కూడా ఇదే మాట అంటే ద్వయోరు కిమ్మంతం, వాడికి వీడికి ఏం భేదం అది చెప్పాలి. ఎప్పుడు కూడా మనిషికి ఇప్పుడు ఏది క్లారిటీగా ఎక్కించాలి. అది నీరసం నీరస నీకు ఇంకా కలగదులే, ఏం కాదు, కలిగేది ఏమి లేదు. కలగదు ఏమన్నా ధనమా ధాన్యమా? ఒక ఇల్లు ఉంది, 100 ఇల్లు కలగలేదు, అది ఒప్పుకోవచ్చు. అర్థమైంది కదా. 100 ఇల్లు నువ్వు కడతావో ప్రధానమంత్రి అవుతావో అన్నింటి అది బాగుంది. ఈ జ్ఞాని గారికి ఏముందా, ఇంత MBBS డాక్టర్లు అయిపోతున్నారు, సైంటిస్టులు అయిపోతున్నారు, రాకుండా పెద్దవన్నీ నిర్మిస్తున్నారు. ఇది ఆపాటండి నేర్చుకోవటానికి. అందులో ఒక భావమే ఇది. మనం నేర్చుకున్న విజ్ఞానాలు పావుభాగం ఇదంతా. అంటే ఇదే పెద్ద కొండలా చెప్తూ ఉంటుంది. ఈ బండ దగ్గరికి ఎవరు రావడం అంటే అంతే కదయ్యా. ఇదేదో నీకు అప్పుడే కలుగుతుందిలే. నిన్నే కదా మొన్న పెళ్ళైంది, నువ్వు ఎప్పటి నుంచి దిగిపోయావా? ఎందుకు దిగి మాట్లాడతారు? దిగడం అంతా దిగినాడు పాప, మళ్ళీ ఇంటికి దిగి తప్ప ఎప్పుడే దిగిపోయినావా? వాళ్ళకి వీళ్ళు మళ్ళీ ఇది వేదాంతులే, వీళ్ళు చెప్తారు వాళ్ళకి. ఇది ఆ పక్క అన్న బాగుంటుంది. నువ్వు అప్పుడే దిగావు, నాకు చచ్చిపోతే నేనే దిగలేదు కదా, నీకు నిన్నే పెళ్ళి అయింది, అప్పుడు దిగిపోయి వెళ్ళిపోయిందా? ఇదే దిగిపోయి ఇల్లు తీసేవా అతను పోతారా? ఊరు పోడు దిగిపోయినోడే ఏమే అందులో ఉన్నోడే దిగిపోతాడు. దిగిపోతుంటారా? అందుచేత ఇందులో బీబిఎస్ అన్నాడు. అందుకే అర్థమైంది కదా. ఇది ఆ ప్రకారము చెప్తున్నారు. అప్పుడే నీకేమిటి ఆ ప్రబోధం అనేది, ఆత్మజ్ఞానం అనేది స్థిరమవుతున్నది అని చెప్పారు. సహా అంటే ఆ ప్రబోధం అది ఇచ్చాడు కదా. బోధ ఉదయ భవతి అది తటిత్వ బోధ ఉదయ భవతి. బోధ అంటే ప్రబోధ, అది జ్ఞానం. అది ఈ విధంగా చెప్పి ఇప్పుడు అత్యంత శుద్ధి కారణమైనటువంటి హరిభక్తిని చక్కగా చెప్తూ ఉన్నారు. 167వ శ్లోకంలో శుద్ధతి అంతరాత్మా కృష్ణ పదాంభోజ భక్తి మృతి వసనమివ క్షారోదైర్భక్త్యా ప్రక్షాళయతే చేతః శుద్ధ్యతి న అంతరాత్మా కృష్ణ పదాంభోజ భక్తి రుచి. కృష్ణపద అంభోజ భక్తి రుచి. వసనం ఇవ క్షారోదైః భక్త్యా ప్రక్షాళ్యతే చేతః. ఇప్పుడు చెప్తూ ఉన్నారు చక్కగా. మరి ఆ అంతక్క నిర్మలం కావాలి అంటే సత్వగుణం చెప్పారు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్తున్నాడు ఏమిటి? కృష్ణ పదాంభోజ భక్తి. కృష్ణం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములు ఎందు. అంభోజం అంటే అంబ అంటే నీరు, నీటి నుంచి పుట్టినటువంటిది పద్మం అన్నమాట.
అందుచేత పాదపద్మం అంటాం కదా, దాన్ని పదాంభోజ. కృష్ణుని యొక్క ఆ పాదకమలముల యందు భక్తి వినా చూపించాడు. అభివృద్ధి అంటే ఏమిటి? వినా అంతరాత్మ నా శుద్ధేతి. ఇదవుతుందట. అది సత్వగుణం ఉండాలి ఒకటి. రెండోది ఏముండాలి? ఆ ఏదో ఇప్పుడు ఒక దగ్గర చెప్తారు, ఎవరికి దేనింటే అది పెట్టి మళ్ళీ కృష్ణుని పెట్టుకోక్కర్లేదు. అర్థమైందా? ఏవో నాకు రాముడు ఉందందే, ఇక్కడ కృష్ణుడు చెప్పేశాడు. ఏవి ఎవరికి ఏది ఉంటే అదే చాలా అర్థమైంది కదా, అది అనమాట. అందుచేత కృష్ణ, ఎందుకంటే ఒక పదం ఒక పవర్ ఉంటుంది కాబట్టి ఒక పదానికి ఒకటి ఉంటుంది. కృష్ణ అంటే ఏమిటి? ఉత్కృష్ట వచన నశ్చ నివృత్తి వాచక తయోరైక్యం. కృష్ణ ఇత్యభిధీయతే. తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అని చెప్పుకోవచ్చు శాస్త్రం. కృష్ణ అంటే ఉత్కృష్ట వచనం. ఏ వచనం ఉచ్చరిస్తే మన పాపాలన్నీ పోతాయో దాన్ని ఏమంటారు? ఉత్కృష్ట వచనం. నశ్చ నిర్వృత్తి వాచక. క్రూలోను కృష్ణ ఒక శబ్దం, కృష్ విలేకనే ధాతు కాబట్టి అది కృష్ అంటే విలేకనం. శుభ్రంగా దున్ను పెట్టారు. భూమి చూసావా? అలా కృషి అంటే అంతకన్నా పాపాలన్నీ పోతాయి. వృత్తిలో మరి ఉంటాయి కదా వాసనలు. ఇంకా ఆ వాసనలకి ఏం చెప్పారు ఇక్కడ? నా 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 అంటే నానంటే నాది కాదు ఇక్కడ. అనా 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 అనాలంటే పాతనాలు కావు. అర్థమైంది కదా? అనాలు పరకలు బ్యాడ్లు మళ్ళీ అక్కడికి పోద్ది. అనాలుగా అక్కడ చూసిపోద్ది. అందుచేత నా అందుచేత నా శబ్దంలో నివృత్తి వాచక వృత్తి రహితం జరిగిపోతుంది అనమాట. కృషికి ఎంత ఫలితం ఉంది? పాపాలు పోవడం. కృషిలో నకారానికి ఏమిటి? వృత్తిని పోయే విధానం ఉంది. అందుచేత కృష్ణ ఒక్కొక్క పదానికి ఎంత శక్తి ఉంది కదా. కృష్ణోత్కృష్ట వచన నశ్చ నివృత్తి వాచక తయోరైక్యం. రెండు కలిపి చదివితే తయోరైక్యం పరం బ్రహ్మ. నువ్వు పరబ్రహ్మనే తెలుసుకుంటావని చెప్తున్నాడే. ఇది కృష్ణ ఇత్యభిధీయతే. కాబట్టి కర్షతీతి కృష్ణ. ఇతర మనస్సులను ఏమిటి ఆకర్షింపు చేసుకున్న వారి పేరేం పేరు? కృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణ పదాంభోజముడు. ఆ పాదముల యందు భక్తి. భక్తి అంటే నిండు ప్రేమ. భక్తి అంటే నిండు ప్రేమ, నిండు హృదయం అంటారు కదా. హృదయం నిండాలంటే కాదు, అది మళ్ళీ వేరు. నిండు హృదయం అంటే అది ఎక్కడ దేనికి నిండు హృదయం? ధనంతో నిండు హృదయమా? అర్థమైంది కదా. భోగాలతో నిండు హృదయం అంటే అది కాదు, భక్తితో ఉండాలి నిండి. అది చెప్తున్నారు ఇప్పుడు. అది వినా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తి అంటే భగవంతుని ఎందుకు భక్తి వినా. అర్థమైంది కదా. ఏమి అంతరాత్మ? అంతరాత్మ అంటే ఏంటి? అంతఃకరణము. అర్థం ఇక్కడ అంతరాత్మ అంటే ఏంటి? అంత ఆత్మ అంటే మళ్ళీ పరమాత్మ కాదు ఇక్కడ. మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి ఏమి శుద్ధి? ఆయనకి సూర్యుడికి శుద్ధి లేదు, అగ్నికి ఏమి శుద్ధి? అదే మనల్ని కాల్చి పారేస్తే అంతని శుద్ధి చేసి అగ్ని. దానికి ఇంకేమి శుద్ధి? జలంకి ఇంకేమి శుద్ధి? అలాగా జలంకైనా కొన్ని శుద్ధి చేస్తుంటారు. అయితే అన్ని జలాలు కలిసిపోతాయి, ఫిల్టరు. అగ్నికి ఎవరు శుద్ధి చేయగా అది మొత్తం కాలుతూనే ఉంటాయి. దాన్ని శుద్ధి చేస్తే మన పని శుద్ధి అయిపోద్ది. ఈ ప్రకారముగా అంతరాత్మ శుద్ధి అది. అంతఃకరణము శుద్ధి కాదు అని చెప్పారు. ఇక ఎలాగయ్యా ఏ శుద్ధికి ఒక ఉదాహరణ చెప్పు అని అంటారేమని చెప్తున్నారని మరి కింద ఒక ఉదాహరణ. క్షారోదై వసనమివ ఇవ. అది క్షారం అంటే ఉప్పు. వసనం కొత్త వస్త్రాలు తెస్తారు కదా, ఇప్పుడంటే రంగులు వచ్చాయి. ఆ రోజుల్లో ఏం రంగులు ఉన్నాయి? పాడా. ఆ విధంగా ఉంటాయి రంగులు లేవని కాదు. ఆ రంగు బట్ట వెయ్యాలి అంటే మామూలు దాని గంజి ఉంటుంది, అర్థమైంది కదా. ఆ గంజిని పోవాలంటే అప్పుడు రంగు కాదు, సర్పు. ఆనాడు సర్పలు తక్కువ. అదే అనమాట. ఏమిటి సర్పలు ఇప్పుడంటూ వచ్చినాయి. అప్పుడు సర్పలు ఎక్కడివి?
మట్టితో చేతులు కడుక్కుండేవారు లెట్రిన్కి వెళ్ళి వచ్చి అది అది మట్టితోని ఇంత మట్టి మా స్వామివారికి అలాగే పుట్టమడి తెచ్చేవాళ్ళం తెచ్చి అది అలాగింత కొట్టి ఎండబెట్టి కొట్టి అది డబ్బాలు వేసేవారు రోజు ఆ లెట్రిన్కి వెళ్ళి వచ్చినాక ఆ చేతులు వేయాలి వేస్తే 3 సార్లు మనకెళ్ళి ఒకసారి సరిపోద్ది అనుకోండి అలాగే పోయి అంతే అలా 3 సార్లు ఎడవ చేతుని కడిగి నీళ్ళు పోయాలి మొగలు కడుక్కుంటారు ఎప్పుడు తగలినేవాడు మళ్ళీ అది 3 సార్లు 4వ సారి అప్పుడు రుద్దుతారు బాగా ఉంటుంది అది మట్టి అప్పుడు అలాగా మరి బుర్రగేదెలు కాస్తే కుంకుడుకాయలు అప్పటికి సోపులు రాలేదు కదా ఆ రోజుల్లో 2-3 వేలకి సంవత్సరం సోపు ఎక్కడిది ఫ్యాక్టరీ ఎక్కడిది అదంతా ఒరిజినల్ అప్పుడు ఇప్పుడు అంతా డూప్లికేట్ అయిపోయినా సరే ఏదో ఒకటి మనం డూప్లికేట్ అది డూప్లికేట్ అయిపోతుందా అందుచేత ఈ ప్రకారముగా అది ఆ ఉప్పు వేసి నానబెట్టేవారు దేనికి గింజి వదలడానికి అది వదిలేటప్పుడేమిటి క్షారోదై ఆ ఉప్పు నీటితో వేస్తే గంజి బంకల్లా అందులో మాలిన్యం వల్ల పోయి వసనమివా మంచి వస్త్రం ఎలా ఉంటుంది ఇప్పుడు రంగు వెళ్తే బాగా పడతారు కదా అలాగనే ఇప్పుడు మన అంతఃకరణం ముందు ఏం చేయాలి ఉప్పు పప్పు వేసి కడగాలి ఏ ఉప్పు వేయాలి ఆ ఉప్పు ఎంత తిన్నా మరి లాభం లేదు ఇదే మన్నాడు ఇప్పుడు భక్తి అనే ఉప్పు వేస్తే దేని మీద చేత భక్త్యా ప్రక్షాళ్యతే కింద చరణంలో ఏముంది క్షారోదై వసనమివా క్షారోదై ఉప్పు నీటి ద్వారా బట్టని ఏ విధంగా అయితే ఉన్న మాలిన్యాన్ని తీస్తూ ఉన్నామో భక్తి ద్వారా అలాగా చేత చిత్తము భక్తి ద్వారా ప్రక్షాళితే దేని ద్వారా భక్తి ద్వారా ఈ మనస్సుని ప్రక్షాళన చేసుకోమన్నారు ఇది అన్నమాట ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు మరి ఇలా యద్వతు సమలదర్శే శుచిరం భస్మాదినా శుద్ధే ప్రతిఫలతి వక్తముచ్చై శుద్ధే చిత్తే తథా జ్ఞానం ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ యద్వతు సమలదర్శే శుచిరం భస్మాదినా శుద్ధే ప్రతిఫలతి వక్త్రం ఉచ్చై శుద్ధే చిత్తే తథా జ్ఞానం ఇక్కడ ఏమిటంటే స మలాదర్శే మలేన సహా వర్తతే సమల మలంతో కూడిన దాన్ని ఏమంటారు సమలం అది కాబట్టి ఆదర్శం అంటే ఏంటి అర్థం ఆదర్శం అంటే అర్థం అర్థం అలా పడేసాం వెళ్ళిపోయాం మనం అర్థమైంది కదా ఊరికి అన్ని ఊరిని తిరిగి 6 మాసాలకు వచ్చాం వచ్చేసరికి మొక్కలు చూసుకుంటే బాగుంటుంది ఎంతకుముందు కానీ ఇప్పుడు కన్నా ప్రయాణాల్లో మొక్కలే చూసాడు మొహం కనపడలే ఇంకేం కనపడుతుంది ప్రయాణించలాగానే బళ్ళకి వస్తుంది కదా అలిసిపోయి 4 రోజుల ప్రయాణంలో ఎలా ఉందో చూసుకుంటూ కనపడాలి మొహం కనపడుకుంటారు అది ఇప్పుడు ఏం చేయాలి ఆ రోజుల్లో మరి ఇవన్నీ లేవు మీరు కొట్టామంటే చాలు అర్థంలో ఉన్న మురికల్లా వచ్చి కింద పడిపోవాలి అప్పుడు భస్మం అనేమాట అప్పుడు అన్నీ అంటే దీపాలు ముట్టించుకున్నారు రాత్రికి కరెంటు లేవు కదా కొనాలి అప్పుడు ఈ మధ్య మన చిన్నప్పుడు ఎక్కడ కరెంటు అప్పుడు రోజు పోవాలి ప్రైవేట్కి పోయేటప్పుడు సాయంకాలం ఎవరి దీపం వాడు పట్టుకుపోవడమే సాయంకాలం క్లాసుకి ఆ దీపం నిండా మసే అది ఇంట్లోనే దీపమే అన్నీ మసులే అప్పుడు ఈ పొయ్యి బుగ్గులో ఉంటాయి కదా మనం వంట చేసింది పొయ్యి బుగ్గు అంటారు దాన్ని పిడకలు కచ్చికలు అన్నీ ఉంటాయి అది తీసి డబ్బాలు చేసుకుంటారు ఇప్పుడు మనం ఎలాగైతే ఇవన్నీ వేసుకుంటున్నాం కదా సబీనా పౌడర్ అలాగా వాళ్ళ జల్లించి లేదా జల్లించకపోయినా పర్లేదు దాన్ని ఓడుతుంది అది డబ్బాలు వేసుకొని రోజు సిమ్ని తోముకోవాలి అర్థమైంది కదా అందుకని దాని భస్మం అన్నారు ఏదే భస్మైనా పర్వాలేదు అది సెంటు భస్మైనా పర్వాలేదు అందుకు చెప్తే భస్మ అది సమలాదర్శే మురికితో ఉన్నటువంటి అర్థము భస్మాదిన శుచిరం శుద్ధి అలా ఏదే కొంచెం బాగా శుద్ధి చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది దేనికైనా ఈ కంప్యూటర్ ఇలాగనిస్తే పాత్ర తెల్లగా రావు అది శుచిరం అంటే
మంచిగా కొంచెం సమయము బాగా రుద్దాలన్నమాట. అది అందుచేత శుచిరం అంటే ఎంత పట్టిందో అంత. ఇప్పుడు దానికి ధూళి ఎంత పట్టిందో అంతవరకు రుద్దుతూనే ఉంటుండాల. అది రుద్దకుండా వదలదు. కొన్ని గ్లాసులు ఉంటాయి, ఏవి రాగి పాత్రలు, అదేంటి ఆ పాత్ర నీళ్ళు పోసుకుని తాగడం సుఖమే, కానీ 2 రోజులు అయితే దాని మొగమే చూడబుద్ది. పోనీ ఏదైనా కడుగుదాం నీళ్ళు పోస్తే అది అంత రోజున టైం కూడా ఉండదు. అలా దానికే చెయ్యి కూడా అరిగిపోతుంది వచ్చింది. అందుకే ఈ తీరు పాత్రలు మంచి ఈ రోజున ఎవరు పడతారు ఈ బాధ. అందుచేత ఇక మంచిదే అనుకో, తోమేవాడు ఉంటే మంచిదే. అందుకనే పన్నెండు పెట్టుకొని తోలించుకోవటం అన్నమాట. మనం తోమలేక వాళ్ళకు కూడా పన్ను మనిషికి జీవనం అవుతుంది కదా. అది అందుచేతన భస్మాదిన అలాగా. ఎందుకంటే శుచిరం అన్నారు, అందుకని ఇంకేమీ లేదు. శుచిరం అంటే దీర్ఘకాల ఆయుష్ కాదు. ఇక్కడ శుచిరం అంటే అది కాస్త ఎంతవరకు పోలేదు మాలిన్యం అంతవరకు చేయాల. ఆ శుచిరం అనేది మరి ఈ ప్రకారం చేస్తే ఏమవుతుంది మనకి, యద్వత్తు ఇంతవరకు చెప్పింది ఈ విధంగా చక్కగా భస్మం ద్వారా చేస్తున్నాము ఈ ప్రకారముగా. అక్కడ తద్వత్ అనేది పద ఆ విధముగా. యద్వత్ అంటే ఏ విధముగా ఈ పని చేశామో, భస్మంతో అర్థం రుద్దామో తథ కింద చరణంలో ఏమిటి తథ. ఇప్పుడు తథ అంటే తద్వత్ అందాక అనుకోండి. అప్పుడు వక్రం కింద చరణంకి వచ్చేసరికి ఏమిటి వక్రం. వక్రం అంటే ముఖం ప్రతిఫలతి. ఎక్కడ శుచిరం బాగుగా భస్మంతో తోమినటువంటి అర్థం, స్వచ్ఛమైన అర్థంలో ముఖం ఎలా కనబడుతుంది, చక్కగా ప్రతిఫలతి. అది ప్రతిఫలతి, వక్రం ప్రతిఫలతి. యద్వత్ సమలాదర్శే శుచిరం భస్మాదిన శుద్ధే వక్రం ప్రతిఫలతి. ఉచ్చై కాబట్టి బాగుగా మనకి ఏమిటి, ఉచ్చై అంటే మిక్కిలి బాగుగా, ముఖం పిక్కిలి బాగుగా, వక్రం పిక్కిలి బాగుగా, ఉచ్చై ప్రతిఫలతి ముఖం బాగా కనబడుతుంది. అలా కనబడితే తథా ఆ తర్వాత ఏమిటి ఆ విధముగా జ్ఞానం. ఆ జ్ఞానం అన్నటువంటిది శుద్ధే చిత్తే ప్రతిఫలతి. శుద్ధమైన చిత్తమునందే జ్ఞానం అన్నది ప్రతిఫలతి. అది అందుకని ఈ 2 ఉదాహరణ మనకి ఇచ్చారు. ఒకటి సత్వగుణం చెప్పి, రెండవది ఈ ప్రకారంగా మనకి చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పి ఇప్పుడు దీంట్లో ఏమైంది, ఇప్పుడు అంతఃకరణం చక్కగా శుద్ధికి ఉపాయాలు చెప్పారు. ఏ భక్తి అయినా సరే మరి కొంత ఉండాలి కదా. ఇప్పుడు చెప్తున్నారు ఇక జానంతు తత్ర బీజం హరిభక్త్యా జ్ఞానినో యే స్యుః మూర్తం చైవ మూర్తం ద్వైవ బ్రహ్మణో రూపే ఇత్యుపనిషత్తయోర్వాగ్ద్వౌ భక్తౌ భగవదుపదిష్టౌ క్లేశాదక్లేశాద్వా ముక్తి స్యాత్ ఏతయోర్मध्ये జానంతు తత్ర బీజం హరిభక్త్యా జ్ఞానినః ఏ స్యుః మూర్తం చ ఏవ అమూర్తం ద్వే ఏవ బ్రహ్మణో న బ్రహ్మణో రూపే ఇది ఉపనిషత్తు తయోః ద్వౌ భక్తౌ భగవతో ఉపదిష్టౌ క్లేశాత్ అక్లేశాత్ వా ముక్తి స్యాత్ ఏతయోర్मध्ये. అది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇందులో ఎవరు ఏ అంటే ఎవరు, అది ఎవరన్నమాట. ఎవరైతే ఎవరు ఏదనుకోవచ్చు. హరిభక్త్య అంటే ఏం చెప్పారు, ఇంత కృష్ణ పరమాత్మ కోసం చెప్పారు కదా. ఆ సౌరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ని అందరి భక్తి ఉండాలి. భక్తి అది అటువంటి జ్ఞానినః
హరిభక్త్యా, హరిభక్తి చేతి ఏమొస్తుందో ఫలం చెప్పిస్తున్నారన్నమాట మొట్టమొదటి ఎవరు, మన శంకరాచార్యుల వారు. అర్థమైంది కదా. హరిభక్త్యా జ్ఞానిన స్యుః. హరిభక్తి వాళ్ళు ఏమిటవుతారంటే జ్ఞానిన స్యుః అది చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే హరిభక్త్యా హరిభక్తితో ఉంటారో వారేమిటి, జ్ఞానిన స్యుః జ్ఞానులు అవుతారు. అందుకనే వారు ఈ ఉండొచ్చైతే వారు ఇది రాసిన శ్లోకాల్లో కూడా కర్మణ జాయితే భక్తి, భక్త్యా ప్రజాయితే జ్ఞానం, జ్ఞానాన్ని ముక్తి, ఇది వేదాంత డిండిమ. అది ఎక్కడది శ్లోకం అంటే డిండిమలో కర్మణ జాయితే భక్తి, భక్త్యా ప్రజాయితే జ్ఞానం, జ్ఞానాన్ని ముక్తి. అన్ని చిన్న చిన్న గ్రంథాల్లో ఇచ్చేశారు మనకి. అది చిన్న చూస్తే పెద్దదైతే అదొకలా ఏదో గొప్పదనుకుంటా, పెద్దది చిన్నది ఉన్నదో సారం చూసుకుంటే చాలు అంటారు. అందుకే ఇక్కడ చెప్పారు హరిభక్త్యా, ఆ భక్తి ద్వారా ఏది ఏ జ్ఞానిన స్యుః. వచ్చారు కదా, ఎవరు కానీ వాళ్ళు యారు వీరుడు ఏమీ లేదు. అంటే ఎవరు బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ బాలులు కానీ బుద్ధులు కానీ బ్రహ్మచారులు కానీ సన్యాసులు కానీ అన్నీ తీసుకోవాలి. అంటే ఎప్పుడూ శృతి వీటికి వేదాంతం అనేది ఎక్కడా ఫలాని మనిషి నిర్దేశించడు. అచ్చే ఆ మనిషి చేసుకోవాల్సిన ధర్మాన్ని అనమాట. ఎవరిది కానీ ఎవరెట్టింది, ఇప్పుడు కలెక్టర్ అవ్వాలంటే దానికి ఒక జాతి ఉందా, ఒక భేదం ఉందా, లేకపోతే ఒక వ్యక్తి ఉన్నాడా, లేకపోతే ఒక స్త్రీ అనే ఒక పురుషుడనే ఎవరు ఉన్నాడా? ఎవరు చదివితే వాడే కలెక్టర్, ఎవరు చదివితే వాడే డాక్టర్, ఎవరు చదివితే వాడే లాయరు, ఎవరు చదివితే వాడే ఉపాధ్యాయుడు, బోధకుడు. ఏమంటారు ఫలానోడే బోధించాలని ఏమిటా కాలేజీలో, అర్థమైందా? అందరూ బోధకుడే. తెలుగు కాదు, తెలుగు తెచ్చుకోండి. అలాగని ఎవరు భక్తితో ఉంటే వాళ్ళందరూ ఏమవుతారు, జ్ఞానిన స్యుః. వాళ్ళందరూ ఇది ఆత్మజ్ఞానులు అయిపోతారు. అటువంటి వారు ఏమిటి చెప్తున్నాడు, తత్ర ఆ యొక్క ఆత్మజ్ఞానానికి మూల కారణమైనటువంటి ఆ జ్ఞాన ప్రాప్తికి బీజం జానంతో చక్కగా ఆ బీజాన్ని తెలుసుకునేదురుగాక. అర్థమైంది కదా. అది ఆ యొక్క బీజాన్ని ఏమిటి చక్కగా అది అధ్యాహారం చేసుకుంటే జ్ఞానంతో తెలుసుకుందురుగాక. జ్ఞానంతో ఉందరే మొట్టమొదట అది జ్ఞానంతో తెలుసుకుందురుగాక. ఇది చెప్పుకొచ్చారు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా చెప్పి ఇంకా చెప్తున్నారు దాంట్లోనూ బీజ జ్ఞానంతో బ్రహ్మణః రూపే. ఇక ఆ బ్రహ్మమునకు రూపం ఏమిటి, మూర్తంచ అమూర్తంచ. ఒకటి మూర్తము, రెండవది అమూర్తం. మూర్తం అంటే సాకారం, అమూర్తం అంటే నిరాకారం. వింటే ఇంకేమీ లేదు. అర్థమైంది కదా. కొన్ని మూర్త ద్రవ్యాలు ఉంటాయి, కొన్ని అమూర్త ద్రవ్యాలు ఉంటాయి. అమూర్త ద్రవ్యాలకు ఆకారం ఉండదు. ఇప్పుడు ఆకాశం ఉంది, దానికి ఆకారం ఉంది. వాయువు ఉంది, దానికి ఆకారం ఉంది. ఈ రెండింటికి ఆకారం లేదు. వీటిని అమూర్త ద్రవ్యాలు అంటారు. ఆకారం లేదు దాన్ని, ఆకారం ఉన్న దాన్నే అంటారు మూర్త ద్రవ్యాలు అంటారు. అలాగనే మనకి కూడా ఇక్కడ అది చెప్తూ ఉన్నారు. బ్రహ్మణః, ఆ బ్రహ్మమునకు చక్కగా మనమేటి రెండు రూపాలు, ఒకటి మూర్తము, రెండు అమూర్తం. మూర్తం అంటే ఏంటి, సాకారం. అమూర్తం అంటే ఏంటి, నిరాకారం. ఇటువంటి దేవ రూపే, దేవేవ రూపే ఉన్నవిని అధ్యాహారం చేసుకోవాలి. భవత అంటే ఉన్నవి, భవతి అంటే ఉన్నది, భవత అంటే ఉన్నవి. అది అధ్యాహారం తెచ్చుకోవాలి. దేవేవ రూపే శాస్త్ర రూపాలు ఉన్నవి. ఈ ప్రకారం దేవ రూపే రెండు రూపాలు ఉన్నవి అని ఈ యొక్క 169వ శ్లోకం రెండు జాయింట్ ఉన్నాయి. 169వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు ఇలాగ ఉన్నవి ఇది అని
ఈ ప్రకారంగా ఉన్నవని ఎక్కడ చెప్పారు? ఉపనిషత్తయో ఉపనిషత్తయ అంటే ఉపనిషత్తులతో అర్థమైంది కదా. ఈ విధంగా ఉపనిషత్తు చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? ఇలాగా 2 రూపాలు ఉన్నాయి, ద్విరూపే అని. ఒకటి సగుణము, 2 నిర్గుణం, అది అన్నమాట. ఆ విధంగా మనకి ఈ జ్ఞానము కూడా 2 విధాలు చెప్పింది. ఒకటి ఏమో ఈ యొక్క లోక జ్ఞానము, రెండవది ఏమిటి? ఆత్మజ్ఞానం. తత్ర పరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ శిక్షా వ్యాకరణం కల్ప చందో జ్యోతిషమితి. ఇదేమిటిది? అపర అన్నాడు. అపర అంటే లౌకిక విద్య, లౌకికానికి సంబంధించినటువంటిది సాకారం, అది నిరాకారం. అర్థమైందా? ఇంకా తత్ర పర అక్షర, అది అధిగమ్య అక్షర స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకుంటూ మండకోపనిషత్తులో చెప్పుకొచ్చారు. అర్థమైంది కదా. ఆ విధముగా 2 రూపాలు భగవంతుడికి ఉన్నాయని ఉపనిషత్తులన్నీ చెబుతున్నాయి. తయోహోవా, తయోహ అంటే ఆ రెండింటి యొక్క అది సాకారము, నిరాకారం. ఈ 2 రూపాల యొక్క తయోర్మధ్య, ఆ 2 రూపాల యొక్క మధ్యలో ఎలాగా భగవదు ఉపదిష్టో, భగవంతుడు నిర్దేశింపడే 2 రూపాలు. ఆ 2 మధ్యలో ముక్తి క్లేశాత్వ అక్లేశాత్వ మొత్తం మీద వస్తూ ఉన్నది. ఈ 2 రూపాల వల్లను ముక్తి అన్నటువంటిది ఒకటి క్లేశం వలన కలగచ్చు. క్లేశం అంటే కష్టదాయకంగా, అక్లేశం వలన కలగచ్చు. 2 రూపాల వల్ల మొత్తం మీద ముక్తి మాత్రం కలుగుతాయి. క్లేశ రూపం అంటే భగవదోపాసనతోనే ఉండిపోయేవాడికి కొంత టైం పడుతుంది మళ్ళీ అటు పక్క తిప్పడానికి. వీళ్ళకి ఏమవుతుంది? నిరాకారోపాసన చేసి కొంచెం తొందరగా అయిపోయి వాడు ఎక్కడికి ఎత్తకి పని లేదు. వీళ్ళన్నీ ఎత్తుకునేసరికి తెల్లడిపోతాయి. అక్కడ ఉన్నాడో ఇక్కడ ఉన్నాడో, ఎక్కడ వెళ్తే ముక్తి వస్తుందో, ఎక్కడికి వెళ్తే ముక్తి వస్తుందో, కాశీని కూర్చుంటూ వస్తుందో, శ్రీశైలం వచ్చి ఇలా తిరుగుతూనే ఉంటుంటాడు. అందుకు కొంచెం క్లేశం ఆయనకి. వీడికి అక్లేశం అన్నమాట. ఎక్కడ తిరిగితే ఉందా? నీ లోపల ఉందా బ్రహ్మ, నువ్వే బ్రహ్మమయం అంటే అక్లేశం. అది అక్కడ ఉంది పోవంటారు కొంతమంది. ఈ జన్మకాలంలో నువ్వే తిరుగుతూ ఉంటుండు. లాస్ట్లో చెప్పలేం, ఆటోమేటిక్ దశ ఉంటే అయిపోతావు అంటారా? దశ వెళ్ళిపోయాడు పరిస్థితి చేయాలి. దీనిగా డబ్బు దానానికి దశగా, దీనికేం దశ? దీనికి మరి దశ లేదు, చెదగొట్టుకుంటా తిరిగేస్తే ఏమిటా? అందుచేత దీనికే దశ అక్కర్లే. ఇల్లు కట్టాలంటే దశ ఉండాలి, మంచి పిల్లలు పుట్టాలంటే దశ ఉండాలి, మంచి భార్య రావాలంటే దశ ఉండాలి. అర్థమైంది కదా. మంచి భూమి కావాలంటే దశ ఉండాలి, ఓ పదవి రావాలంటే దశ ఉండాలి. దీనికే దశ. అందుచేత ఇది ప్రయత్నమే దశ. ఎక్కడి నుంచి వచ్చింది అయితే కదా దశ, వార్తన్నదే కదా. అది అనమాట. అది అందుకని ప్రయత్నం ఉండి ఎక్కడి నుంచి వస్తే దశ. అది సరే. మొత్తం మీద ఈ ప్రకారంగా మనకి చెప్తూ ఉన్నారు. చెప్పి ఇంక ఇప్పుడు చెప్తున్నారు. స్థూల 2 అయిపోయినాయి, ఇంకా ఉన్నది అయిపోయి. ఆ 2 అయిపోయినాయి అంటుంది. క్లేశ అక్లేశాలు, అది ముక్తి అతయో మధ్య సరిపోయింది. ఈ ప్రకారంగా ఈ 171 స్థూల సూక్ష్మ ఇది ద్వేధ హరిభక్తిరుద్దిష్ట సూక్ష్మ సకాశాశ్చ. ఒక క్రమంలో చెప్తున్నారు. ఆ భక్తి మనం ఎలాగా అని ఒక 2 విధాలుగా ఒక క్రమం తీసుకొచ్చారు. అది అందుచేత ఇక్కడ స్థూల సూక్ష్మాచ ఇది ద్వేధ హరిభక్తి ఉద్దిష్ట. ప్రారంభే స్థూల స్యాత్ సూక్ష్మ తస్యాహ సకాశాశ్చ అని. ఇప్పుడు హరిభక్తి, హరిభక్తి ఏమిటి? స్థూల సూక్ష్మాచ ఇది ద్వేధ, ఇది అనమాట హరిభక్తి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ భక్తి ఒకటి స్థూలం, రెండోది ఏమిటి? సూక్ష్మాచ ఇది ద్వేధ
రెండు విధాలుగా చెప్పబడినది. ఉద్దిష్ట అంటే చెప్పబడినది. అది చివరికి ఉద్దిష్ట ఉంది కదా, అది అవిభక్తి స్థూల సూక్ష్మ చేతి భేద ఉద్దిష్ట చెప్పబడింది. ఆ ప్రారంభంలో స్థూలాక్షాత్ ప్రారంభంలో ఏమిటి అందరూ కూడా మనం ఆ యొక్క భగవాన్ని ఎలాగే యాజతీసుగా ఉన్నాడో ఆ భగవంతుని చక్కగా మనం ధ్యానం కానీ జపం కానీ పూజ కానీ ఏది చేసినా ఆయన ఆకారాన్ని వదలకుండా చేసుకోవాలి. అర్థమైంది కదా. అందుకని ఆ ఆకారం లోపల ఫిక్స్ చేసేసుకోవాలి. మనం ఈ ఫోటో తీసుకొని అక్కడ పెడితే ఫోటో ఎదుర్కొంటేనే కనబడుతుంది. ఆ ఫోటోని చూసి మాటి మాటికి చూడడం కొలమీయడం ఇలా రోజుకు 2 సార్లు తీసామనుకోండి, 40 రోజులు వేసరికి మనకి ఇంక ఫోటో కూడా అక్కర్లేదు. కళ్ళు మూస్తే కనబడతాడు, కళ్ళు తీస్తే ప్రపంచం కనబడుతుంది. ఏం పర్లేదా? అందుచేత కనబడి ముందు కళ్ళు మూసుకోవాలి. మన శాస్త్రం ధ్యానం ముందు ఇది కనబడాలి. కళ్ళు మూసుకొని కృష్ణ అన్నాడా ఎవరు రావాలి? కృష్ణుడు కనబడాలి. అది రావాలంటే మరి నేను కృష్ణ అంటే ఇంకోటి వచ్చేస్తున్నాడు స్వామి, ఇంకోటి వచ్చేస్తున్నాడంటే వాడు ఎందుకు 30 నిమిషాలు రోజు చూస్తున్నావు. అర్థమైందో? ఈ నుంచి తెల్లారి 5 నిమిషాలు ఏమే వాడి సంబంధం రోజు 30 నిమిషాలు. ఇప్పుడేదో ఇది వస్తుంది. అందుచేత దీన్ని చూసుకోవాలి. 2 సార్లు కళ్ళు మూయడం తీయడం, కళ్ళు మూయడం తీయడం ఇలా చేస్తుంటే ఉంది బ్రహ్మాండంగా తిట్టిపోతారు ప్రణాళిక. ఇప్పుడు ఎక్కువ చేసి తగ్గించుకోవాలి, అది ఇది పెంచుకోవాలి. అర్థమైంది. సెట్ అయిపోయింది దాని ఎందుకు 24 గంటలు ఎందుకు? శతకాన్ని దీని మీద ఉండాలి. కానీ ఏది సెట్ అయిపోయిందో దాన్నే ఏది పెట్టేస్తే ఫ్యాషన్ అన్నట్టు ఉంటుంది. ఇది ఆ విధంగా ఈ ప్రకారం చెప్తున్నారు. ప్రారంభే స్థూల స్థూల ప్రగ్రహం చక్కగా అప్పుడేమి ఇవే తప్పై తప్పాలి అంటే రావాలన్నమాట. వస్తే ఆ తర్వాత ఏమిటి చెప్తున్నారు? స్థూలాస్య సూక్ష్మాపి తస్యా సకాశ్చ. అదే తస్యాహ అంటే ఆ స్థూల యొక్క సగుణము ద్వారా సకాశ్చ ఏమిటి సూక్ష్మది కూడా దాని వెంటనే వచ్చేస్తుంది. ఈ 2 జంట హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే అది ఈ 2 అట్టించి ఇది కూడా ఇట్టించి 2 కలిసే ఉంటాయి అన్నమాట. మర్చిరాకండి, పేరు తేడా అంతే. అందుకని సకాశాత్ సూక్ష్మాశాత్. అది మనం చేస్తూ ఉన్నాం కదా ధ్యానం. ఆ ధ్యానమే అయిపోద్ది. ధ్యానం యొక్క పరాకాష్ఠే అయిపోద్ది సమాధి. అర్థమైందా? సమాధి యొక్క పరాకాష్ఠ ఏమిటి? జ్ఞానం. అంతే. ఒకదానికోటి అవిడాభావ సంబంధం అనమాట ఇవన్నీ. ఈ ప్రకారంగా మనకి ఒకదానికి ఉన్నటువంటి ఏమిటి సంబంధాలు. అర్థమైంది కదా. అందుచేత మొట్టమొదట మనం దేన్ని ఆశ్రయించాలి చెప్పండి? ఓదాన్ని. అయితే ఇక్కడ ఒక సమస్య కొంతమందికి వస్తుంటారు. ఏమిటో నేను ఆ నిరాకారం ధ్యానించాలనుకుంటే ఇదే వచ్చేస్తుంది అంటారు. కొంతమంది ఏమంటారు? నిరాకారాన్ని ధ్యానించాలనుకుంటే ఇదే వచ్చేస్తుంది అంటారు. నిరాకారం అనేది ధ్యానం కాదు, అది భావన. మనం అనుకోవడమే. ధ్యానం అంటే సాకారమే ధ్యానం. ధ్యానంలో నిరాకారం లేనిదే ధ్యానం చెప్పలే. ధ్యానం అంటే 3 ఉంటాయి. 3 ఉంటే ధ్యానం అంట. నిరాకారం ఏంటి? మన స్వరూప చింతన. ఏ ఆకారం లేదు కాబట్టి స్వరూప చింతన చేసుకోవాలి. అర్థమైంది అందరికీ? ఇప్పుడు మీరు సాకార ధ్యానం చేస్తున్నారా? నిరాకార ధ్యానం. ఇక స్వరూప చింతన వాళ్ళంతా నిరాకార ధ్యానమే. ఇంకా మాకు చెప్పలేదు నిరాకార ధ్యానం. ఇంక చెప్పేది అది నిరాకార ధ్యానమే తత్వమసి మహావాక్యం. అందరూ చెప్పడమైంది కదా. మరి సాకార ధ్యానం అదనమాట. నిరాకార ధ్యానం అంటే తత్వమసి మహావాక్య శ్రవణం చేసి మననం చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని నిరాకార ధ్యానం అంటారు. అది మళ్ళీ ఆ సాకారం చేయాలా వద్దా? అది చెయ్యాలా వద్దే? ఏదో అన్నం మీరు తింటూ ఉన్నారు, ఈ సీట్ అన్నారు తినాలని అడుగుతారు. తిన్నన్నారు తిను వద్దన్నారు. ఇప్పుడు తినకపోవద్దు మొత్తం మీద ఒంటికి బాగున్నప్పుడు తినాలా? అందుచేత అలాగనే మనం నిరాకార ధ్యానానికి వెళ్ళిపోయాం కదా, సాకారం వదలాలా వద్దా? ఇది కొంతమందికి
ఆకారం ఏ ఆకారం ఇది ఆ సాకారం కూడా నిరాకారంగానే మనం పూజ చేస్తున్నాం. అది సాకారం అని చేయడంలే. నిరాకారం తెలుసుకున్నోడు వాడికి సాకారమే కనబడదు. సాకారం తెలుసుకున్నోడికి నిరాకారం కనబడదు. కానీ అర్థమైంది కదా, నిరాకారం తెలుసుకున్నోడికి సాకారం సాకారంగా కనబడదు, సాకారం తెలుసుకున్నోడికి మాత్రం నిరాకారం కనబడదు. మీకు ఏమర్థమైంది అందరికి? ఇప్పుడు సాకారం తెలుసుకున్న వాడికి నిరాకారం ఇప్పుడు కనబడుతుంది, తొందరగా వస్తుంది. సాతులో వస్తుంది, కొడాళ్ళకి చెప్పేది వస్తుంది. అలాగని నిరాకారం తెలుసుకున్నోడికి సాకారం చూసినా నిరాకారంగానే కనబడతాడు. అది అది ఇందులో పాయింట్. సాకారం చూసినా వాడికి నిరాకారమే. ఎందుకు? ఏ ఆకారం లేనిది ఒకటే కదా. అది నేనే ఉన్నప్పుడు ఏ ఆకారం చూసి తప్పేమండి? ఇంట్లో ఏ ఆకారం చూడడం లేదు, ఎవడున్నాం ఏమి చూడడం లేదా? ఇంట్లో ఏ ఆకారం చూడడం లేదా? చెంబులు చూడడం లేదా? బిందులు చూడడం లేదా? డబ్బులు చూడడం లేదా? పిల్లల్ని చూడడం లేదా? భార్య భర్తను చూడడం లేదా? భర్త భార్య ఇవన్నీ నిరాకారాలా? మీరు నిరాకారంలో ఉన్నారంటే ఏ ఆకారం చూడకూడదు. అది చేద్దాం ఇప్పుడు ఆకారం చూడకుంటుంటే ఈ ఆకారం ఆయనకు వచ్చేది. ఇది ఒక్కదానికి అసలు పెట్టాలి, అంతే కదా. తగ్గినానికి పొసలే. అందుచేత ఏ ఆకారం చూసినా అది నిరాకారంగా భావించుకోండి. కొడుకుని చూసినా నిరాకారమైన పరమాత్మే, భార్యను చూసినా నిరాకారం పరమాత్మే, చెంబుని చూసినా నిరాకార పరమాత్మే. మీరు ఇంత చూస్తున్న విగ్రహాల నుంచి నిరాకార పరమ అనుకోని తప్పు. అక్కడ మరి సందేహమే, ఇంటి దగ్గర సందేహం ఉండదు. అందుచేత అందుకు దానికి సాతులో వచ్చేస్తున్నారు ఆచార్యులు, ఎక్కడ దూరం వెళ్ళక్కర్లేదులే. అందుకని ఈ ప్రకారంగా మొట్టమొదటి మనం ఏమిటి చేసుకొని ముఖ్యం ఉండాలి, విచారణ ఉండాలి. విచారణ ఉండాలి. విచారణ వల్లే అన్ని ఆకారాలు మన చేతిలోకి వస్తాయి. విచారణ లేని వరకు ఒకటే ఆకారం, దాన్ని వదిలిపెట్టి ఏమైపోతామో భయం. విచారణ కలగడికి ఎన్ని ఆకారాలు ఉన్నా వాడికి విశ్వమంతా నాదే విశ్వరూపాన్ని వాడు చూపెడతాడు, ఈయన చూస్తుంటాడు. అది చేత ఇంకా అటువంటి మన చక్కగా ఇష్టం భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం